అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెంలో ఎన్సీఎల్ ఇండస్ట్రీ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో నాగార్జున సిమెంట్ 2 ప్లాంట్లు ఉన్నాయని, ఏపీలో ఇది 3వ ప్లాంట్ అన్నారు. ఈ ప్లాంట్తో ఈ ప్రాంతంలో సిమెంట్ కొరత తీరడమే కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. పరిశ్రమల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్పర్సన్ రేణు చెల్లు, వైస్ చైర్మన్ కె రవి పాల్గొన్నారు. వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి యాజమాన్యం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఏదైతే ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 ప్లాంట్లు కలిగి ఉంది. ఒకటి మెట్పల్లి, అలాగే కొండపల్లి. ఈవేళ 3వ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ ప్రాంతానికి.